ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్ట్ 24, 2020. ఉదయం మురళి బాప్దాదా మధువనం. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలారా, మేము 84 జన్మల చక్రం పూర్తి చేసి ఇప్పుడు ఇంటికి వెళ్తాం. ఇక ఈ కర్మభోగం కొద్ది రోజులు మాత్రమే అని సదా సంతోషంగా ఉండండి. ప్రశ్న: వికర్మాజీతులుగా అయ్యే పిల్లలు వికర్మల నుండి రక్షింపబడేందుకు ఏ విషయంలో చాలా గమనం ఉంచాలి? జవాబు: అన్ని వికర్మలకు మూలమైన దేహాభిమానంలోకి ఎప్పుడూ రాకుండా గమనం ఉంచాలి. అందుకొరకు పదే పదే ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. మంచి చెడు కర్మల ఫలితం తప్పకుండా లభిస్తుంది. అంతిమ సమయంలో వివేకం తింటూ ఉంటుంది. కానీ ఈ జన్మలోని పాపభారాన్ని తేలిక చేసుకునేందుకు తండ్రికి సత్యమనే వినిపించాలి. ఓం శాంతి. స్మృతిలో ఉండడమే అత్యంత గొప్ప గమ్యం. చాలామందికి కేవలం వినేందుకు మాత్రమే ఆసక్తి ఉంటుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకొని స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. అంతే, ఇక ఎక్కువగా ఏమీ లేదు. స్వదర్శన చక్రధారులు మనమే అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణునికి చూపించిన స్వదర్శన చక్రంతో ఎవరి తలను నరకరు. లక్ష్మీనారాయణ అనగా విష్ణువు యొక్క 2 రూపాలు. వారికి స్వదర్శన చక్రం ఏమైనా ఉందా? మరి కృష్ణునికి చక్రం ఎందుకు చూపించారు? ఒక మ్యాగజైన్లో ఇటువంటి చిత్రాలను అనేకం చూపిస్తారు. తండ్రి వచ్చి మీకు రాజయోగం నేర్పిస్తున్నారే కానీ చక్రం ద్వారా అసురులను చంపుటకు కాదు. ఎవరికి అసురి స్వభావం ఉంటుందో వారిని అసురులని అంటారు. పోతే వారు కూడా మనుషులే కదా. స్వదర్శన చక్రం ద్వారా అందరినీ చంపరు లేక సమాప్తం చేయరు. భక్తి మార్గంలో రకరకాలైన చిత్రాలను తయారు చేశారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. పిల్లలైన మీరు ఈ సృష్టి చక్రాన్ని పూర్తి డ్రామాను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరందరూ పాత్రధారులు. అక్కడ హద్దులోని పాత్రధారులకు ఆ డ్రామా గురించి తెలుసు. ఇది అనంతమైన డ్రామా. దీని విస్తారం గురించి అర్థం అవ్వదు. అది 2 గంటల నాటకం. విస్తారంగా పాత్రను అర్థం చేసుకుంటారు. ఇక్కడ 84 జన్మల గురించి తెలుసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, నేను బ్రహ్మరథంలో ప్రవేశిస్తాను. బ్రహ్మకు కూడా 84 జన్మల కథ ఉండాలి. మనుషుల బుద్ధికి ఈ విషయాలు తోచవు. 84 లక్షల జన్మల లేక 84 జన్మల అనేది కూడా తెలియదు. తండ్రి చెప్తున్నారు, మీ 84 జన్మల కథ వినిపిస్తాను. 84 లక్షల జన్మలైతే తెలియజేసేందుకే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ 84 జన్మల కథను మీరు 1 సెకండ్లో అర్థం చేసుకుంటారు. మేము 84 జన్మల చక్రాన్ని ఎలా తిరిగాము? 84 లక్షల జన్మలైతే 1 సెకండ్లో అర్థం చేసుకోగలరు. 84 లక్షల జన్మలు లేనే లేవు. మా 84 జన్మల చక్రం పూర్తయిందని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఇప్పుడు మేము ఇంటికి తిరిగి వెళ్తామని సంతోషం ఉండాలి. ఈ కర్మభోగం ఇక కొద్ది రోజులు మాత్రమే. వికర్మలు భస్మమై కర్మాతీత అవస్థను పొందేందుకు తండ్రి ఈ ఉపాయాలు తెలియజేస్తున్నారు. ఈ జన్మలో ఏవైతే వికర్మలు చేసి ఉన్నారో వాటిని వ్రాసి ఇవ్వండి. అప్పుడు తేలికవుతారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. జన్మ జన్మాంతరాల వికర్మలను ఎవ్వరూ రాయలేరు.
వికర్మలు జరుగుతూనే వచ్చాయి. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి కర్మలు వికర్మలుగా అవుతాయి. సతీయుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. భగవానువాచ, మీకు కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేయిస్తున్నాను. లక్ష్మీనారాయణుల రాజ్యం నుండి వికర్మాజీత శకం ఆరంభం అవుతుంది. మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. మేమే సూర్యవంశీ చంద్రవంశీలము అనే రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. విరాట రూప చిత్రాలను కూడా చాలా తయారు చేస్తారు, కానీ అర్థం ఏమాత్రం తెలియదు. దీని గురించి తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ బ్రహ్మకు నేర్పించిన పెద్దవారు కూడా ఎవరో ఉంటారు కదా. ఒకవేళ ఎవరైనా గురువు నేర్పించి ఉంటే ఆ గురువుకు ఒక శిష్యుడు మాత్రమే ఉండడు కదా. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, మీరు పతితుల నుంచి పావనంగా, పావనం నుండి పతితులుగా అవ్వనే అవ్వాలి. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. అనేకసార్లు ఈ చక్రంలో తిరిగారు, ఇంకా తిరుగుతూనే ఉంటారు. మీరు ఆల్ రౌండ్ పాత్రధారులు. ఆది నుండి అంత్యం వరకు ఇతరులెవ్వరి పాత్ర లేదు. తండ్రి మీకు మాత్రమే అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాల వారు ఫలానా ఫలానా సమయంలో వస్తారని కూడా మీకు తెలుసు. మీది ఆల్ రౌండ్ పాత్ర. క్రైస్తవులు సత్యయుగంలో ఉన్నారని అనరు. వారు ద్వాపర యుగం మధ్యలో వస్తారు. ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. ఇతరులెవ్వరికీ సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలియదు. రచయితను గురించి తెలియకుంటే రచనను గురించి ఎలా తెలుస్తుంది? సత్యమైన విషయాలను కరపత్రాలలో ముద్రించి విమానం నుండి అన్ని చోట్ల వేయాలని తండ్రి తెలిపిస్తున్నారు. అటువంటి పాయింట్స్ లేక టాపిక్స్ గురించి వ్రాయాలి. సేవ లేదని పిల్లలు అంటారు. ఈ సేవ చాలా ఉందని తండ్రి చెప్తారు. ఇక్కడ ఏకాంతంలో కూర్చొని ఈ పని చేయండి. పెద్ద పెద్ద సంస్థలు, గీతా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని మేల్కొల్పాలి. అందరికీ సందేశం ఇవ్వాలి. ఇది పురుషోత్తమ సంగం యుగం. వివేకవంతులైన వారు ఈ సంగం యుగంలోనే నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం తప్పకుండా జరుగుతుందని వెంటనే అర్థం చేసుకుంటారు. సతీయుగంలో పురుషోత్తమ మనుషులుంటారు. ఇక్కడ అసురీ స్వభావం గల పతిత మనుషులుంటారు. కుంభమేళ మొదలైన వాటికి చాలామంది స్నానాలు చేసేందుకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? పావనం అవ్వాలని అక్కడికి వెళ్తారు. మనుషులు స్నానం చేసేందుకు ఎక్కడెక్కడికి వెళ్తారో మీరు అక్కడికి వెళ్ళి సేవ చేయండి. ఈ నీరు పతిత పావని కాదని మనుషులకు అర్థం చేయించాలి. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. గీతా పాఠశాలలకు వెళ్ళి కరపత్రాలు పంచాలి. పిల్లలు సేవ కావాలని అడుగుతారు. గీతా భగవంతుడు పరమపిత శివుడని, శ్రీకృష్ణుడు కాదని వ్రాయండి. తర్వాత వారి జీవితంలోని గొప్పతనాన్ని గురించి వ్రాయండి. శివబాబా జీవిత చరిత్రను గురించి వ్రాయండి. అప్పుడు వారంతకు వారే నిర్ణయించుకుంటారు పతిత పావనులెవరు అను విషయంపై పాయింట్స్ వ్రాయాలి. శివశంకరుల వ్యత్యాసం కూడా చూపించాలి. శివుడు వేరే, శంకరుడు వేరే అని అర్థం చేయించాలి. కల్పమనగా 5000 సంవత్సరాలని తండ్రి అర్థం చేయించారు. మనుషులు 84 జన్మలు తీసుకుంటారు. 84 లక్షలు కాదు. ఈ ముఖ్యమైన విషయాలను సంక్షిప్తంగా రాయండి. వాటిని విమానం నుండి కూడా క్రిందికి వేయవచ్చు. ఇది చక్రం వలె ఉంది. ఇందులో ఫలానా ఫలానా ధర్మాలు ఫలానా ఫలానా సమయంలో స్థాపన అవుతాయని స్పష్టంగా చూపించబడింది. కనుక ఈ సృష్టి చక్ర చిత్రం కూడా ఉండాలి. దీని కొరకు జ్ఞానమంతా వచ్చినట్లు, సులభంగా సర్వీస్ జరుగునట్లు
ముఖ్యమైన 12 చిత్రాల క్యాలెండర్లు కూడా ముద్రించవచ్చు. ఈ కరపత్రాలు చాలా అవసరం. ఏ ఏ చిత్రాలు అవసరమో, ఏ ఏ పాయింట్లు వ్రాయాలో కూర్చొని తయారు చేయండి. మీరు గుప్తంగా ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. మీరు గుప్త సైనికులు, అన్నోన్ వారియర్స్. మీ గురించి ఎవరికీ తెలియదు. బాబా కూడా గుప్తమే, వారి జ్ఞానం కూడా గుప్తమే. ఈ జ్ఞానశాస్త్రం ఏది తయారవ్వదు. ఇతర ధర్మస్థాపకుల బైబిల్ మొదలైన గ్రంథాలు ముద్రింపబడ్డాయి. వాటిని చదువుతూ వస్తారు. అన్ని మతాల వారి గ్రంథాలు ముద్రింపబడ్డాయి. ఇప్పుడు ముద్రింపబడవు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమవ్వనున్నాయి. ఇప్పుడు కేవలం బుద్ధితో స్మృతి చేయాలి. తండ్రి బుద్ధిలో జ్ఞానం ఉంది. వారు శాస్త్రాలేవి చదవరు. వారు జ్ఞానసాగరులు. జ్ఞానసాగరులంటే అందరి మనసులను ఎరిగినవాడని మనుషులు భావిస్తారు. భగవంతుడు చూస్తారు కనుకనే కర్మల ప్రతిఫలమునిస్తారని కూడా భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇదంతా డ్రామాలో నిర్ణయమై ఉంది. డ్రామాలో ఎవరు వికర్మలు చేస్తారో వారికి శిక్షలు పడుతూ ఉంటాయి. మంచి లేక చెడు కర్మల ఫలితం లభిస్తుందని మనుషులు భావిస్తారు. మేం ఫలానా పాపాలు చేశామని గుర్తొచ్చి అంతిమ క్షణంలో వివేకం మనస్సును చాలా తింటుంది. ఎటువంటి కర్మలో అటువంటి జన్మ లభిస్తుంది. మీరిప్పుడు వికర్మాజీతులుగా అవుతున్నారు కనుక అటువంటి ఏ వికర్మ చేయరాదు. దేహాభిమానులుగా అవ్వడం చాలా పెద్ద వికర్మ. బాబా పదే పదే చెప్తున్నారు, ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా ఉండే తీరాలి. అన్నిటికంటే పెద్ద పాపం కామ ఖడ్గమును ప్రయోగించటం. ఈ కామమే ఆది మధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. కనుక సన్యాసులు కూడా ఈ సుఖము కాకిరెట్టకు సమానమని అంటారు. అక్కడ దుఃఖమనే పదమే ఉండదు. ఇక్కడ దుఃఖమే దుఃఖముంది. అందుకే సన్యాసులకు వైరాగ్యం కలుగుతుంది. వారు అడవులకు వెళ్ళిపోతారు. వారిది హద్దు వైరాగ్యం, మీది అనంతమైన వైరాగ్యం. ఇది పాడైపోయిన ప్రపంచం. బాబా మా దుఃఖాలను నిర్మూలించి సుఖమునివ్వమని అందరూ అంటారు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. నూతన ప్రపంచంలో ఈ దేవతల ప్రపంచం ఉండేదని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు. ఎవరైనా శరీరాన్ని వదిలితే స్వర్గస్థులయ్యారని మనుషులు అంటారు. కానీ మేము నరకంలో ఉన్నామని వారు అర్థం చేసుకోరు. మరణించినప్పుడే స్వర్గంలోకి వెళ్తామని భావిస్తారు. కానీ వారు కూడా స్వర్గానికి వెళ్ళారా లేక ఇక్కడ నరకంలోకే వచ్చారా? ఏమీ అర్థం కాదు. పిల్లలైన మీరు ముగ్గురు తండ్రుల రహస్యం కూడా అందరికీ అర్థం చేయించవచ్చు. లౌకిక తండ్రి గురించి, పారలౌకిక తండ్రి గురించి అందరికీ తెలుసు. కానీ అలౌకిక తండ్రి అయిన ప్రజాపిత బ్రహ్మ సంగమ యుగంలో వస్తాడని ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులు కూడా కావాలి కదా. ఆ బ్రాహ్మణులు బ్రహ్మముఖ వంశావళి వారు కాదు. బ్రహ్మ ఉండేవారని తెలుసు. అందుకే బ్రాహ్మణ దేవతాయ నమః అని అంటారు. బ్రాహ్మణులని ఎవరిని అంటారో, ఏ బ్రాహ్మణులో వారికి తెలియదు. మీరు పురుషోత్తమ సంగమ యుగంలోని బ్రాహ్మణులు, వారు కలియుగంలోని బ్రాహ్మణులు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఈ సమయంలో మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది. కనుక పిల్లలు అన్ని పాయింట్లు ధారణ చేసి సేవ చేయాలి. మందిరాలలో పూజలు చేసేందుకు లేక శ్రాద్ధ భోజనం తినేందుకు బ్రాహ్మణులు వస్తారు. వారితో కూడా మీరు ఇష్టాగోష్ఠిగా మాట్లాడవచ్చు. మేము మిమ్మల్ని సత్యమైన బ్రాహ్మణులుగా తయారు చేయగలం. ఇప్పుడు భాద్రపద మాసం వస్తుంది. అందరూ పితరులకు తినిపిస్తారు.
ఈ విషయాలు కూడా వారితో యుక్తిగా మాట్లాడాలి. లేకుంటే బ్రహ్మకుమారీల వద్దకు వెళ్ళి అంతా వదిలేశారని అంటారు. వారికి కోపం వచ్చే విధంగా ఏది మాట్లాడరాదు. యుక్తిగా మీరు జ్ఞానాన్ని ఇవ్వగలగాలి. బ్రాహ్మణులు తప్పకుండా వస్తారు. అప్పుడు మీరు జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. ఈ మాసంలో మీరు బ్రాహ్మణులకు చాలా సేవ చేయవచ్చు. బ్రాహ్మణులైన మీరు ప్రజాపిత సంతానం. బ్రాహ్మణ ధర్మమును ఎవరు స్థాపించారని వారిని అడగండి. మీరు ఇంట్లో కూర్చొనే వారి కళ్యాణం కూడా చేయవచ్చు. అమరనాథ యాత్రకు వెళ్ళినప్పుడు కేవలం కరపత్రాలు చూసి అంతగా అర్థం చేసుకోలేరు. అక్కడ కూర్చొని వివరంగా అర్థం చేయించాలి. మేము మీకు సత్యమైన అమరనాథ కథను వినిపిస్తాము. అమరనాథుడని ఒక్కరిని మాత్రమే అంటారు. అమరనాథుడంటే అమరపురమును స్థాపించేవారు. అమరపురం అనగా సత్యయుగం. ఈ విధంగా సర్వీస్ చేయవలసి వస్తుంది. అమరనాథ యాత్రకు నడుచుకొని వెళ్ళాలి. చాలా గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళి ఈ విషయాలు అర్థం చేయించాలి. సన్యాసులకు కూడా మీరు జ్ఞానం ఇవ్వవచ్చు. మీరు పూర్తి సృష్టికంతా కళ్యాణకారులు. శ్రీమతమును అనుసరించి మేము విశ్వ కళ్యాణం చేస్తున్నామనే నష ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏకాంత సమయం లేక తీరిక లభించినప్పుడు జ్ఞానంలోని మంచి మంచి పాయింట్లపై విచార సాగర మథనం చేసి వ్రాయాలి. అందరికీ సందేశాన్ని చేర్పించే లేక సర్వుల కళ్యాణం చేసే యుక్తిని రచించాలి. సెకండ్ పాయింట్, వికర్మల నుండి రక్షింపబడేందుకు ఆత్మాభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడిక ఏ వికర్మ చేయరాదు. ఈ జన్మలో చేసిన వికర్మలను బాప్ దాదాకు సత్యంగా వినిపించాలి. వరదానము, సంపన్నత ద్వారా సంతుష్టతను అనుభవం చేసి సదా హర్షిత విజయీ భవ. వివరణ, ఎవరైతే సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారు సదా సంతుష్టంగా ఉంటారు. ఉదాహరణకి తండ్రి సంపన్నంగా ఉంటారు కనుక వారి మహిమలో సాగరం అనే శబ్దాన్ని ఉంచుతారు. అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ సాగరులు అనగా సంపన్నంగా అయితే సదా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. సంతోషం తప్ప వేరే మరేదీ లోపలకు రాలేదు. స్వయం సంపన్నంగా ఉన్నందున ఎవ్వరితోనూ విసిగిపోరు. ఎటువంటి చిక్కులైనా విఘ్నాలైనా ఒక ఆటగా అనుభవం అవుతుంది. సమస్య మనోరంజనాన్ని కలిగించే సాధనంగా అవుతుంది. నిశ్చయ బుద్ధి గలవారిగా ఉన్నందున సదా హర్షితంగా విజయులుగా ఉంటారు. స్లోగన్, నాజూకు పరిస్థితులకు భయపడకండి. వాటి ద్వారా పాఠం చదువుకొని స్వయాన్ని పరిపక్వంగా చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.